చాలా దేవాలయాలలో నమ్మశక్యం కాని అద్భుతాలు కనిపిస్తాయి. ఈ ఆలయాలలో జరిగే సంఘటనల వెనుక ఉన్న రహస్యాలను నేటికీ ఎవరూ ఛేదించలేదు. ఈ దేవాలయాలలో మధ్యప్రదేశ్లో ఉన్న మైహార్లో ఉన్న శారదామాత శక్తిపీఠం ఒకటి. మైహార్లోని శారదా దేవాలయం అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఒకటి. సతీమాత హస్తం ఇక్కడే పడిందని చెబుతారు. ఈ ఆలయం త్రికూట పర్వతం పైన ఉంది. పర్వత శిఖరంపై నిర్మించిన ఈ ఆలయంలో నిష్ఠతో అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయం చాలా అద్భుతం. ఈ ఆలయంలో ప్రతిరోజు ఒక అద్భుత సంఘటన జరుగుతుంది. రాత్రి ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత పూజారులు కూడా పర్వతం దిగి ఇళ్లకు వెళతారు. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరు. కానీ మరుసటి రోజు ఉదయం పూజారి రాకముందే అమ్మవారి ముందు తాజా పూలు కనిపిస్తాయి. ఈ తాజా పూలను వీరయోధులు దేవతకు సమర్పించారని నమ్ముతారు. ఈ ఆలయానికి వీరయోధులు ఎవరికీ కనిపించకుండా ప్రతిరోజు అమ్మవారిని పూజించటానికి ఆలయానికి వస్తుంటారు. ఈ యోధులిద్దరూ ఈ దట్టమైన అడవిలో పర్వతంపై ఉన్న శారదామాత పవిత్ర నివాసాన్ని కనుగొన్నారు. ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారు. శారదాదేవి తన కఠోర తపస్సుకు సంతసించి వారికి అమరత్వం అనే వరం ఇచ్చిందని చెబుతారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన మరో కథనం ప్రకారం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి వీరయోధులు వారి నాలుకను కోసి అమ్మవారికి సమర్పించారు. అప్పుడు తల్లి వారి భక్తికి సంతసించి వారి నాలుకను తిరిగి జోడించిందట. ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి 1001 మెట్లు ఎక్కాలి. అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడ రోప్వే సౌకర్యం కూడా ప్రారంభమైంది.